భారతదేశము ఆధ్యాత్మికత సంపూర్ణముగా నిండి ఉన్న దేశము. అందులో కూడా తెలంగాణ రాష్ట్రము పరమ పవిత్రమైన ఎన్నో ఆలయములను కలిగి ఉన్నది. అందులో శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయము ప్రధానమైనది. ఆ ఆలయములో భక్తుల కోరికలను తీర్చడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయముగా కొలువై ఉన్నారు. ఈ క్షేత్రము కరీంనగర్ జిల్లాలో హైదరాబాద్ నగరము నుండి దాదాపు 230 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నగరము నుండి బస్సు సౌకర్యము బాగా ఉంటుంది. ధర్మపురికి చెందిన శ్రీ శేషప్ప కవి ఈ ఆలయములో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహుని 100 పద్యములతో స్తుతించారు. అది శ్రీ నరసింహ శతకముగా ప్రఖ్యాతి చెందింది. అటువంటి మహాద్భుత శతకకర్త అయిన శ్రీ శేషప్ప కవి గారికి అనేక నమస్కారములతో ఈ శతకమును ప్రారంభిస్తున్నాను. శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీరా భక్తవత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్య కశ్యపాంతక సూర సాధురక్షణ శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర సాయి కృష్ణవర్ణ పక్షివాహన నీల భ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మయుగళ చారు శ్రీ చందనాగరు చర్చితాంగ కుంద కుట్మలదంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా పద్మలోచన శీస పద్యముల్ని మీద చెప్పబూనితి నయ్య చిత్తగింపు గణయతి ప్రాస లక్షణము చూడగలేదు పంచకావ్య శ్లోక పఠన లేదు అమరకాండ త్రయం బరసి చూడగలేదు శాస్త్రీయ గ్రంథములు చదువలేదు నీ కటాక్షంబున నే రచించెదగాని ప్రజ్ఞనాయదిగాదు ప్రస్తుతింప దప్పుగలిగిన సద్భక్తి తక్కువౌనే చెరకునకు వంకపోయిన చెడునే తీపో భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దురిత జాలములన్నిదోలవచ్చు నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత బలువైన రోగముల్వాపవచ్చు నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దండహస్తుని వంట్ల ధరమవచ్చు బలిరనేని మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆది నారాయణాయనుచు నాలుకతోడ బలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగముగ నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించెదనయ్య బహువిధముల
ధరణిలో నరులెంత దండివారైనను నిన్నుగానని వారినే స్మరింప మేము శ్రేష్ఠులమంచు మెలుకుచుండెడి వారి చెంతజేరగనోను శేషశయనా పరమ సాత్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసుడను మీ ధాత్రిలోన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు ద్రవ్యమిమ్మని వెంట తగులలేదు కనకమిమ్మని చాలా కష్టపెట్టగలేదు పల్లకిమ్మని నోట పలుకలేదు సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు భూములిమ్మని పేరు పొగడలేదు బలములిమ్మని నిన్ను బ్రతిమాలగాలేదు పశుల నిమ్మని పట్టుబట్టలేదు నేను కోరినదొక్కటే నీలవర్ణ చెయ్యనను మోక్షమిచ్చిన జాలు నాకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా మందుండనని నన్ను నిందజేసిననేమి నా దీనతను చూచి నవ్వనేమి దూరభావము లేక తూలనాడిననేమి ప్రీతి సేయక వంక బిడ్డనేమి కక్క సంబులు బల్కి వెక్కిరించిననేమి తీవ్ర కోపము చేత తిట్టనేమి హెచ్చు మాటల చేత నెమ్మెలాడిననేమి చేరిదాపట గేలి చేయనేమి కల్పవృక్షంబువలె నీవు కల్గనింక ప్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా మిగిలినది తరువాయి భాగములో.